హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సమ్మర్ వెకేషన్ అయిపోతుంది కదండి పిల్లలకి, అందుకని చెప్పేసి మేము టెంపుల్స్ చూసుకుంటున్నాము. మళ్ళీ వీలు అవ్వదు కదా, పిల్లలు స్కూల్కి వెళ్తే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారని చెప్పేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది ఎక్కడ అంటే అంతర్వేది టెంపుల్కి బయలుదేరాము. మార్నింగ్ 8 o'clockకి బయలుదేరాము ఇంటి నుంచి. అలా మా ప్రయాణం సాగింది. పిల్లలు మళ్ళీ మనం వెళ్ళాలనుకుంటే మనమే వెళ్ళాలి, పిల్లలు వెళ్ళడానికి అవ్వదు కదా, అందుకని చెప్పేసి మనకున్న టైంలోనే తొందరగా అన్నీ చూసుకోవాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మేము అంతర్వేది టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసింది, అందుకని చెప్పేసి బయలుదేరాము. చూడండి దగ్గరలో వెళ్తున్నాము. అమలాపురం ఆ రూట్ కదండి, చాలా గ్రీనరీగా చాలా బాగుంది వాతావరణము. అందుకని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి జర్నీ చేయాలంటే. మీకు ఎలా ఉంటుంది చూడండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది అమలాపురం నుంచి అంతర్వేది వెళ్ళే దారిలో. అలా వీడియో తీసుకుంటున్నాం కానీ అంతర్వేది వచ్చేసింది. ఫస్ట్ టైం వచ్చాము, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చూద్దాం అని చెప్పేసి వీలు అవ్వలేదు. ఫుల్ ఎండలండి, కింద కాలు పెడితే కాలు కాలిపోతున్నాయి. మాకు తెలియదు, జోలు కారులోనే వదిలేసాము. ఫుల్ అసలు పిల్లలిద్దరిని ఎత్తుకొని అలా పరుగులు తీసాము. ఎండ చాలా గట్టిగా ఉంటున్నాయి కదా. అలా టెంపుల్ దర్శనం కంప్లీట్ అయినాక బయటకు వచ్చాము. బయటకు వచ్చేసి అలా కూర్చొని ఆ రోజే ఏకాదశి నెక్స్ట్ డే రోజు వెళ్ళాము మేము. అక్కడ హోమం పెట్టారు, చాలా పెద్దగా పెట్టారు హోమం అవుతున్న టైంకే మేము గుళ్ళోకి వెళ్ళాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అండి టెంపుల్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసాను కానీ ఎంత మనసు ప్రశాంతత అనిపించిందో. చుట్టుపక్కల అలాగా దేవుడు లక్ష్మీనరసింహస్వామి కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన ఎంత హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇప్పటి నుంచో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, వెళ్ళడానికి వీలు అవ్వలేదు. చూడండి చుట్టుపక్కల ఎంత గ్రీనరీగా చాలా చాలా బాగుందండి. టెంపుల్ దగ్గరలో ఉన్న వాళ్ళు, చూడలేని వాళ్ళు వెళ్ళి చూడండి. ఇక్కడ హోమం కంప్లీట్ అయిపోయింది, అందరు తిరుగుతున్నారు. ఆ రోజు వచ్చేసి ఏకాదశి నెక్స్ట్ డే కూడా ఏకాదశి ఉందని చెప్పేసి హోమాలు వ్రతాలు చేయించుకుంటున్నారు అక్కడ. చూడండి హోమం అయితే కంప్లీట్ అయిపోయింది, ప్రదక్షిణలు చేస్తున్నారు. అలా మేము బయట నిల్చొని చూస్తున్నాము. చూడండి దర్శనం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అందరు బొట్లు అవి పెట్టించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి అన్నదానం కూడా గుళ్ళోనేనండి. గుళ్ళోనే మేము అన్నదానం ఇక్కడైతే చాలా బాగుంది. అక్కడ నుంచి అన్న చెల్లెళ్ళ వాగు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. కాకపోతే అది క్లోజ్ ఉంది, వానలు పడటంతో వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి మధ్యలో చిన్నగా అంతర్వేది బీచ్ చూసుకొని మళ్ళీ బయలుదేరాము. చాలా పెద్ద అలలు వస్తున్నాయండి. అలా నిల్చుంటేనే భయం వేసింది. మా పాపనేమో నేను ఆడనీయట్లేదని చెప్పేసి గోల చేసింది. కాకపోతే అక్కడ ఆడడానికి కన్వీనియంట్గా లేదు. ప్లస్ ఏంటంటే మేము స్పేర్ డ్రెస్ కూడా పట్టుకెళ్ళలేదు. అందుకని చెప్పేసి వద్దు అని చెప్పినా వినలేదు మా పాప, అస్సలు వినిపించుకోలేదు, ఏడుపు స్టార్ట్ చేసేసింది. మా పిల్లకైతే చాలా ఇష్టం అండి ఇలా బీచ్లో ఆడడం చేయడము. బట్ ఏంటంటే అక్కడ ఆడేంత సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఓపెన్ ఉండడంతో ఏంటో తెలియదు కానీ పెద్ద అలలు, చాలా పెద్ద అలలు వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పేసి భయం వేసింది. అలా చిన్న వీడియో క్లిప్ గుర్తుకుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టెంపుల్ అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది కూడా ఫస్ట్ టైమేనండి నేను చూడడము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. గోదావరి గట్టు దగ్గర ఇలా శివలింగం ఉంటే శివయ్యకి అభిషేకం చేసుకున్నాను. ఎలాగో టెంపుల్కే వెళ్ళాము కదా అని చెప్పేసి అప్పటికే మాకు వచ్చేసరికి 2 అయిపోయింది. అలా చిన్నగా అభిషేకం అది చేసుకున్నాను. మా పిల్లలు ఇంకా అక్కడ గోల్ చేశారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి గోదావరిలో ఆడుతున్నారు.
ఎంత ఎండలు ఉన్నాయంటే బాబా, మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ ఎండ ఉంది. పిల్లలు దాంతో జర్నీ కదా అలసిపోయారు. ఇంకా కొంచెం స్నానం అది చేయించి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఎండలుగా ఉన్నాయి అని చెప్పేసి. కాకపోతే మాకు తప్పదు, మళ్ళీ టైం ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్తే అని చెప్పేసి వెళ్ళాము మేము టెంపుల్కి. ఫస్ట్ టైం చూసాను గోదావరి, కానీ చాలా చాలా బాగుంది. కొన్ని చూడని ప్లేసులు చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పెద్ద విగ్రహం పెట్టారు. అక్కడ చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. చూడండి ఎంత ప్రశాంతంగా, గోదావరి గట్టున చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూరా గ్రీనరీ, మధ్యలో గోదావరి గట్టు ఎంత అందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము, అది చూస్తేనే తెలుస్తుంది. చూడండి, ఇది టెంపుల్. ఇది వచ్చేసి న్యూ టెంపుల్ అండి. ఓల్డ్ టెంపుల్ ఉంది. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకున్నాం మేము. ఇలా ఫస్ట్ ఇలా వెళ్ళాలి ఓల్డ్ టెంపుల్, అంటే అక్కడే వెలిసారంట వెంకటేశ్వర స్వామి, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ న్యూగా కట్టారు, న్యూ టెంపుల్లో మళ్ళీ దర్శనాలు చేసుకుంటున్నారు. చూడండి, ఇలా విలేజ్ మధ్యలో చాలా లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉంది టెంపుల్. ఇక్కడ ఓల్డ్ టెంపుల్ ఏంటంటే ఒకప్పుడు కొబ్బరికాయలో వెలిశారంట వెంకటేశ్వర స్వామి. అక్కడ అంతేం లేదు, జస్ట్ ఫోటో పెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టించి అలా చేశారు పూజలు. మరి చూడండి, ఇక్కడ వెళ్తూ దారి మధ్యలో పెంకుటిల్లులు మనకు మూవీస్లలో అలా చూపిస్తారు కదా, అలాగే ఉన్నాయి. అది చూసి అలాగే అనిపించింది నాకు. చూడండి, ఇది అసలైన వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఓల్డ్ టెంపుల్. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ కొబ్బరికాయలో వెలిసారు అని చెప్పారు, కానీ జస్ట్ ఫోటో ఫ్రేమ్ మాత్రమే ఉంది అక్కడ నేను చూస్తే. ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేశారు, ఎందుకంటే 6 తారీఖు ఏకాదశి కదా, ఆ రోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంట. సో అక్కడ ఏంటంటే నవగ్రహాలు విగ్రహాలు అవి పూజ అభిషేకాలు అవి చేయించారంట. చూడండి, చిన్న చిన్న ఏమంటారు పెంకటిల్లులు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను అలాగా. అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ న్యూ టెంపుల్లోకి వచ్చాము. చాలా బాగా డెకరేషన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పేసి. ముందు రోజే కళ్యాణం అది జరిగింది, ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అది, అందుకని చెప్పేసి పువ్వులు అవి బాగా చాలా మంచిగా డెకరేషన్ చేశారు. చూడండి ఎంత నిండుగా డెకరేషన్ చేశారో స్వామివారిని. గుడి మొత్తం కలకలలాడిపోతుంది ఫ్లవర్స్తో. అది చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు కదా, అమ్మాయిలకు ఫ్లవర్స్ అంటేనే ఇష్టం. అందులోనూ ఇలా డెకరేషన్ టెంపుల్స్లలో అంటే చూడండి, గ్రీన్, వైట్, మెరూన్ చాలా చాలా బాగుందండి టెంపుల్ ఆ డెకరేషన్ చేయడంతో. మేము ఎక్కువ చూసుకోలేదండి, ఏదో అడవిడిగా మళ్ళీ మా హస్బెండ్కి టైం అయిపోతుంది ఆఫీస్, కానీ అలా చూసుకొని దర్శనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి వెంటనే బయలుదేరి మళ్ళీ వచ్చేసాము. చూడండి, ఇక్కడ బయట వైపు కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పికాక్ పెట్టేసి పైన కృష్ణుని ఉయ్యాలలో కృష్ణయ్యని ఊతున్నట్టు అలా సెట్టింగ్ పెట్టారు, చాలా బాగుంది. అది కూడా మంచి ఫ్లవర్స్తో. ఇంకా బ్యాక్ సైడు కళ్యాణం చేసింది అది వెళ్ళలేదు, మాకు టైం అయిపోతుందని చెప్పేసి. అప్పటికే మాకు 5:30 అయిపోతుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి గబగబా వచ్చేసాము. చూడండి, అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. శ్రీ వారాహి అమ్మ, కొవ్వూరు వారాహి అమ్మగారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాం దర్శనానికి. అక్కడ కూడా దర్శనం చేసుకుని ఎంత లైన్ ఉన్నారో, ఫుల్ జనాలు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఫుల్ జనాలు ఉంటున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. చూడండి, దర్శనం అయ్యి బయటకు వచ్చాము. చూడండి ఎంత లైన్ ఉన్నారో. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము, చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను.
పిల్లలు నేను ఇద్దరం కలిసి. బయట వైపు చాలా ఎక్కువ జనాలు వస్తున్నారు. ఇక్కడ కూడా ఫేమస్ అయిపోయింది కదా అమ్మవారి టెంపుల్, ఫుల్ జనాలు వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.